ఎంతో చాలా సక్సెస్ సాధించిన ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఒక క్లీన్ కామెడీ. సో అలా ఫ్యామిలీ మొత్తం వచ్చి నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తున్నారంటే మా 2 ఏళ్ల కష్టం తీరిపోయింది సార్ వాళ్ళ ఫేస్ లో నవ్వులు చూస్తే. కథ మంచి కామెడీ, అలాగే మంచి సాంగ్స్, లవ్ అన్ని సెటప్ అంతా బాగా సెట్ అయింది సినిమాకి. That is, my heart's chala happiness to feel అయిపోయింది. It's giving us confidence. We are enjoying the vibe. So I think everybody should watch it. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమా మూవీ రిలీజ్ అయింది. అయితే రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్ ఈ రోజు పెట్టారు. కామెడీ ఈ సినిమాలో ఎలా చేశారు అసలు? మీకు కామెడీతో పాటు అంటే మంచి కథ ఉంది. ఒక చందమామ కథ లాంటి కథ, అందరికీ బాగా నచ్చే కథ, ఫ్యామిలీ సమేతంగా వచ్చి చూడదగ్గ కథ. దీంట్లో త్రూఅవుట్ థరోల్లీ ఎంజాయ్ చేసే కామెడీ ఉంది. అంటే ఫ్యామిలీ అందరూ వచ్చి హ్యాపీ కూర్చొని సీట్లో కడుపు నవ్వుకుని కామెడీ ఉంది. కథ మంచి కామెడీ, అలాగే మంచి సాంగ్స్, లవ్ అన్ని సెటప్ అంతా బాగా సెట్ అయింది సినిమాకి. ఆఫ్టర్ లాంగ్ టైం ఒక క్లీన్ అండ్ నీట్ ఒక సినిమా రావడం, ఇది ఏ థియేటర్కి వెళ్ళిన సక్సెస్ టూర్ లో భాగంగా అందరూ ఆడియన్స్ ఇదే చెప్తున్నారు చూసిన వాళ్ళందరూ. సో డే 1 కి, డే 2 కి, డే 3 కి చూసుకుంటుంటే ఆదరణ పెరుగుతూ వచ్చింది. సో దీనికంటే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారని మేము గట్టిగా నమ్మడానికి ఇదే నిదర్శనం. ఎందుకంటే ఫస్ట్ డేకి, సెకండ్ డే, థర్డ్ డేకి నిమ్మి మౌత్ టాక్ తో అలాగే ఇలా వెళ్తూ ఎంతవరకు వచ్చాము అంటే ఆఖరికి మేము సక్సెస్ టూర్కి వచ్చేంతగా తీసుకొచ్చారు వాళ్ళు. సో ఈ సందర్భంగా తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ సో మచ్. మా సినిమాని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు, ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్స్ అలాట్. దయచేసి ఆ థియేటర్ లో మా అక్కడమ్మ ఇక్కడ సినిమా ఉంది, నడుస్తుంది, తప్పకుండా చూడండి. చూడని వాళ్ళు, చూసిన వాళ్ళు 10 మందికి తెలియజేయండి. అంటే ఏదో కొత్తగా డిఫరెంట్ గా ఈ కామెడీని మీరు ఇందులో చూపించారు. అది మీకు ఏమనిపిస్తుంది? ఇది ఈ సినిమాలో మాత్రం ప్రత్యేకంగా చూపించారు అంటే ఈ సినిమాని కాదండి, ఎప్పుడు కూడా ప్రతి సినిమాలో ఏదైనా మంచి పాత్ర ఉండడం. దీని ముందు హనుమాన్ గానీ, జాంబిరెడ్డి గానీ, ఇలాగా ఈ సినిమాలో కూడా ఒక విభిన్నమైన పాత్ర. అది డైరెక్టర్లు నితిన్ భరత్ నా కోసం రాయడం అండ్ అది నేను చేయడం, సత్య కాంబినేషన్ లో, ప్రదీప్ గారి కాంబినేషన్ లో, ముగ్గురు కాంబినేషన్ లో ఏ సీన్ వచ్చినా కూడా అందరూ త్వరలో ఎంజాయ్ చేస్తున్నారు, లౌడ్ గా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఈ క్రెడిట్ అంతా మా నితిన్ భరత్ అండ్ సందీప్. థ్యాంక్ యూ అండి. ఈ సినిమాని ఎంతో సక్సెస్ మీట్ కి వచ్చిన ప్రదీప్ గారు కూడా మన దగ్గర ఉన్నారు. ప్రదీప్ గారిని ఒకసారి అడిగి తెలుసుకుందాం. ప్రదీప్ గారు, అదే ఈ రోజు సక్సెస్ మీట్ కి మీరు వచ్చారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఎంతో చాలా సక్సెస్ సాధించిన ఈ సినిమా ఎలా ఉండబోతుంది అనుకుంటారు? ఫ్యూచర్ లో మీరు ఇంకా ఎలాంటి మూవీ తీద్దాం అనుకుంటారు? చాలా హ్యాపీ సార్. అంటే చిన్న టీము, చాలా యంగ్ టీము, అందరం కొత్త వాళ్ళము ఈ ఫీల్డ్ లో. అందరం కలిసి ఒక మంచి సినిమా ప్రేక్షకులను తీసుకొద్దామని, ఒక క్లీన్ కామెడీ, ఇంట్లో పెద్దవాళ్ళు కూడా థియేటర్కి వచ్చి వాళ్ళు కూడా సినిమాలు చూసి చాలా రోజులైంది అనిపించింది అలా థియేటర్కి వచ్చి అందరూ కూర్చుని. సో అలా ఫ్యామిలీ మొత్తం వచ్చి నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తూ సినిమా చూస్తున్నారంటే మా 2 ఏళ్ల కష్టం తీరిపోయింది సార్ వాళ్ళ ఫేస్ లో నవ్వులు చూస్తే. సో ఇంకా చాలా మంది వస్తున్నారు అండ్ పాజిటివ్ టాక్ చాలా బాగుంది సినిమాలో. ఈ 3 రోజులుగా డే 1 కంటే డే 2 కంటే ఈ రోజు డే 3 చాలా ఎక్సలెంట్ గా ఉంది. అందుకే ఇమ్మీడియట్ గా మేము వైజాగ్ బయలుదేరి వచ్చేసాం. మేము ఇంకా 3వ రోజే ఇంకా అక్కడ ఈవెంట్స్ ఉన్నాయి అన్నది లేదు. మేము ప్రమోషన్ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, థ్యాంక్స్ చెప్పాలి ఇంతమంది మమ్మల్ని చూస్తున్నందుకు. సో మా ఈ టూర్ వైజాగ్ తో మొదలు పెట్టాం. మాకు ఇక్కడ వచ్చింది. మేము ప్రమోషన్స్ అప్పుడు కూడా అవుట్డోర్ కాలేజ్ టూర్లు ఇక్కడి నుంచి మొదలు పెట్టాం. సో అలాగే మంచి ప్లేస్ ఇది, మంచి వైబ్ ఉన్న ప్లేస్. చాలా మంది చెప్తారండి, ప్రతి చోట చెప్తారు వైజాగ్ లో సినిమా జనాలకు నచ్చింది అంటే స్టేట్ మొత్తం అది పాకుతుంది, వెళ్తుంది, సౌండ్ అక్కడ దాకా వినిపిస్తుందని. సో వీఆర్ వెరీ హ్యాపీ. ప్రతి ఒక్కళ్ళకి సినిమాని ఇలా ఎంకరేజ్ చేస్తూ మా టీమ్ ని సపోర్ట్ చేస్తున్నందుకు వీఆర్ వెరీ హ్యాపీ సార్. అంటే ఈ సినిమాలోని ఎంతో కామెడీగా ప్రతి ఒక్క సన్నివేశాన్ని చూపించేటట్టు కళ్ళకు కట్టినట్టు కనిపించింది. అది మీకు ఇందులో ఒక ఫేవరెట్ గా సన్నివేశం అంటే ఇది పక్కాగా ఇది చేస్తే బాగుంటుంది అనేది మీకు ఏమనిపించింది సార్? నాకు బేసికలీ ఒక పర్టికులర్ సీన్ అని కాదండి, ఈ కథ విధానం ఏదైతే ఉందో అది చాలా ఎంటర్టైనింగ్ వేలో రాశారు మా డైరెక్టర్స్ కానీ, మా సందీప్ గారు కానీ. సో ఆ కథ విధానంనే ఎంటర్టైనింగ్ ఉండేటప్పటికి ఏమవుతుందంటే ఆ నెక్స్ట్ సీన్ కొత్తగా ఉండడం, దాని తర్వాత ఇంకోటి కొత్తగా రావడం. అంటే వీళ్ళ ఊరు వెళ్ళడం ఒక కొత్తదనం, ఆ ఊర్లో అతను బాత్రూమ్లు కట్టడం ఒక కొత్తదనం, ఆ బాత్రూమ్లు కట్టడానికి కూడా కళ్ళగంతలు కట్టడం ఒక కొత్తదనం. సో ఇవన్నిటిని ఎంజాయ్ చేస్తూ వచ్చాం. సో కథ ముందు కదులుతున్న కొద్దీ
భలే ఉంది, సరదాగా ఉంది. అంటే ఇందులో లాజిక్, డ్రామా, రూల్స్, ఈ క్వశ్చన్ ఆన్సర్లు ఉండవు. ఇలాంటి సినిమాల్లో వచ్చాము, చక్కగా నవ్వుకుని వెళ్ళాము సినిమా బయటికి. అని మా టార్గెట్ అదే సార్, అదే చేసాము. బట్ నాకు సత్య అండ్ సీను ఎప్పుడు పర్ఫామ్ చేసిన స్క్రీన్ మీద ఐ థింక్ నేను పర్సనల్లీ నా ఫేవరెట్ సీన్ అండి. వాళ్ళు సూపర్ గా ఎంజాయ్ చేశాను నేను. అది నేనే అనేసి కొన్నిసార్లు మర్చిపోయి థియేటర్లో నేనే నవ్వుతూ ఉంటాను గట్టిగా ఎన్ని సార్లు చూసిన తర్వాత. ఐ థింక్ అంత మంచి యాక్టర్స్ వెన్నెల కిషోర్ గారు, బ్రహ్మాజీ గారు వచ్చిన ట్రాక్స్ కానీ అవన్నీ చాలా స్పెషల్ అండి మాకు. సినిమాని నిలబెట్టిన సీన్స్ అవి. మరి నెక్స్ట్ ఇంకే ఎలాంటి మూవీ తీయబోతున్నారు? ఇలాగే సార్, నాకు ఒక స్టోరీ టెల్లింగ్ లాంటి కాన్సెప్ట్ తోనే రావాలని ఉంది, ఒక కథ చెప్పాలని ఉంది. ఆ కథని కూడా ఎంటర్టైనింగ్ వేలో చెప్పాలని ఉంది. ఇక్కడ ప్రేక్షకులు మన కోసం టైం కేటాయించి, డబ్బులు కేటాయించి థియేటర్ దాకా వస్తున్నప్పుడు, అంత నమ్మకంతో వస్తున్నప్పుడు అరే ఏంటిది అని అనిపించుకోకూడదనే నా స్ట్రాంగ్ టార్గెట్ అదే. సో అరే ప్రదీప్ సినిమానా అయితే సరదాగా ఉంటుంది, అయితే చూడొచ్చు అని అనుకుని ఎలా అయితే దీనికి వచ్చారో, అండ్ వాళ్ళు సర్ప్రైజ్ చేశాను నేను అంటున్నారు. మేము ఇంత బాగుంటుందని అనుకోలేదని ప్రతి ఒక్కరు చెప్పినప్పుడు, అంటే మీరు వర్డ్ ఆఫ్ మౌత్ చూస్తే ఈ సినిమా రివ్యూస్ కానీ అంటే జనాలు మాట్లాడుకునేవన్నీ స్లోలీ పాజిటివ్ గా ఇంక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. అండ్ అదే మా విజయం సార్. అమ్మకు ఒప్పించాలని చెప్పేసి చాలా వీడియోలు చేశారు. ఇందులో మీకు బాగా అమ్మని మరి ఎలా ఒప్పించాలనిపించింది? అంటే ఏం లేదండి, ఆవిడకి నేను ఆఖరికి ట్రైలర్ లాంచ్ చేయడానికి సరే మా త్వరలో పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నానండి, ఒప్పిద్దాం అనుకున్నాను. ఆవిడ దానికి కూడా పడలేదు. అందుకే అన్నారు కదా చివరిలో, నువ్వు కొడుకన్న ఒక రీజన్ చాలు నేను ట్రైలర్. బట్ ఈ హ్యాపీనెస్, ఈ సినిమా ఇది అవ్వడం ఐ థింక్ అమ్మకు కూడా యూనో మోస్ట్ మెమరబుల్ మూమెంట్ అండి. షీఈ్ ఎమోషనల్లీ అండ్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇంతమంది థియేటర్ లో చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఉంటే ఏ తల్లికైనా చాలా ఆనందం కదా. సో చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఈ హ్యాపీలోనే హ్యాపీనెస్ సంగతి ఏంటి అని అడుగుతున్నారు, నన్ను మొదలెట్టేశారు ఆల్రెడీ. మరి ఇప్పుడు నెక్స్ట్ మరి మీ మ్యారేజ్ ఓకే వస్తాయండి, అన్ని మంచి విషయాలు ఆర్డర్ లో వస్తాయి, తప్పకుండా వస్తాయి. ప్రేక్షకులు ఇవైతే ఎలా అయితే దీవించారో అలాగే బెటర్ ఫ్యూచర్ ఉండడం కోసం ప్రేక్షకులు తప్పకుండా దీవిస్తారు. వాళ్ళ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉన్నాయి. సో మంచి రోజులు ఉన్నాయి సార్ ముందు. థ్యాంక్ యూ సార్. మేడం, మీరు ఈరోజు సినిమా సక్సెస్ మీట్ కి వచ్చారు, ఎలా అనిపిస్తుంది? అంటే ఈ సక్సెస్ మీట్ మీరు ఇంత గొప్ప విజయాన్ని సాధించారు, విశాఖలోనే మొట్టమొదటిసారిగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడం కానీ ప్రతిదీ కూడా ఇక్కడే జరుపుతున్నారు, మీకేమనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. ఇనిషియలీ చాలా నర్వస్నెస్ ఉండింది బికాజ్ దిస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ స్మాల్ స్క్రీన్ టు బిగ్ స్క్రీన్ ఇస్ అ బిగ్ థింగ్ అండ్ ఎలా రిసీవ్ చేసుకుంటారో ఏంటి అని. బట్ మేము ఆడియన్స్తో సినిమా చూడడం జరిగింది అండ్ వాళ్ళ రియాక్షన్స్ చూడడం జరిగింది. అవన్నీ చూసి ఐ థింక్ దట్ ఈస్ మా హార్ట్స్ చాలా హ్యాపీనెస్తో ఫిల్ అయిపోయింది. ఇట్స్ గివింగ్ అస్ కాన్ఫిడెన్స్, వీఆర్ ఎంజాయింగ్ ద వైబ్ రైట్ నౌ. యా, మూవీలో ప్రతి సన్నివేశాన్ని ఒక కామెడీగా చాలా వరకు కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అందులో మీకు నచ్చిన కామెడీ సన్నివేశం ఏంటి? ఐ థింక్ నేను రాజా కృష్ణ మంచం మీద ఉన్నప్పుడు గెటప్ శ్రీను గారు, సత్య గారు టెన్షన్ పడుతూ ఉంటారు. ఐ థింక్ యూ షుడ్ లుక్ అవుట్ ఫర్ దాట్. చాలా బాగుంటుంది. నేనైతే చాలా నవ్వాను సీట్ మీద నుంచి మీరు బాగా ఈ సినిమాలో ఈ సన్నివేశం నాకు చాలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా చాలా ఈజీగా చేయగలిగాను అనే సన్నివేశం ఏముంది? అంటే కష్టం ఇన్ ద సెన్స్ ఉంటుంది, ప్రతిదీ ఈజ్ అ ఛాలెంజ్. బట్ ఐ థింక్ బికాస్ ఆఫ్ ద టీమ్ దట్ ఐ హ్యావ్, నేను వర్క్ చేసిన వాళ్ళ వల్ల ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ నాకు. యా, చాలా. నెక్స్ట్ మరి ఏ మూవీలో మళ్ళీ? ఐఎమ్ ఫిగరింగ్ ఇట్ అవుట్ అండి. ఐ వాంట్ టు బీ వెరీ సెలెక్టివ్. నా కంఫర్ట్ జోన్లో, నా బౌండరీస్తో నాకు ఏదైనా వస్తే ఐ డెఫినెట్లీ డూ. యా. నెక్స్ట్ మళ్ళీ ఇందులో సాంగ్స్లో కూడా ఎంతో డిఫరెంట్గా చూపించారు. ఆ సాంగ్స్ చేసేటప్పుడు కొన్ని తెలుగు అమ్మాయిలాగా అలా చేయటం మీకు ఎలా అనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్లీ ఆ కాస్ట్యూమ్స్, ఆ హాఫ్ శారీస్, మంచి మన తెలుగుతనం అదంతా క్యారీ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఐ థింక్ అలాంటి రోల్స్ వస్తే ఐ ఆల్వేస్ డూ ఇట్. మరి ప్రేక్షకులకి చివరిగా ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ సినిమా గురించి? దిస్ ఫిలిం ఇస్ అ వెరీ నైస్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి. చాలా క్లీన్ కామెడీ ఉంటుంది, తరోగా ఎంజాయ్ చేస్తారు. అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు తప్పకుండా వెళ్ళి సినిమా చూడాలని అనుకుంటున్నా. బికాజ్ మీకు లైఫ్లో ఏదైతే స్ట్రెస్ ఉంటుందో ఒక 2 hours అలా వెళ్ళి చూస్తే ఐ థింక్ ఎవ్రీథింగ్ విల్ గో అవే. సో ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ వాచ్ ఇట్. ఈ సినిమాకి హీరోయిన్గా చేశారు, ఎలా ఫీల్ అవుతున్నారు మీరు? అలా ఏం లేదండి. ఐ థింక్ ఐ జస్ట్ ప్లేడ్ అ క్యారెక్టర్ కాల్డ్ రాజా, విచ్ ఇస్ అ వెరీ స్పెషల్ వన్. నాకు అది ఐ థింక్ దిస్ విల్ స్టే విత్ మీ ఫర్ ఎవర్. చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ.